ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి పిఠాపురంలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి, జనసేన అండి. ఎందుకనమ్మా అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటేనే నమ్మకం. అసలు మనం మీరు అడిగే ప్రశ్న కాదు, నేను చెప్పవలసిన జవాబు లేదండి అక్కడ కదనా. తెలుసా ఆయన ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసినట్టు తెలుసా? మాకు తెలిసింది ఏంటి, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇగో మా పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి జాబ్ లేదు. ఏ కంపెనీ కూడా జాబ్ ఇవ్వట్లేదు, బాగా వచ్చిందని. మా చిన్న అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఆయన జాబ్ గట్ట ఏమీ లేదు. కనీసం స్కాలర్షిప్లు కూడా లేవు, అన్ని ఆఫ్ చేస్తాడు. మొన్న డాక్రా మహిళకి డబ్బులు వేస్తారని వంక గీత గారు ఇక్కడ పెట్టారు, సురక్షాలో పెట్టారు మీటింగు. కనీసం గుమ్మ కథలో వాళ్ళు అందరూ వెళ్ళాం, ఏదో ఎత్తాడేమో ఇచ్చుకొచ్చని వెళ్ళాం. ఇచ్చుకుంటాం కదా, ఎవరు ఇచ్చుకుంటాం. ఎత్తాడంటే ఇవ్వలేదు. ఇప్పుడు దర్శనం దిగిపోయాడు. ఏమైనా డాక్రా మహిళ డబ్బులు ఇవ్వలేదు కదా, అయ్యి తప్పులే. ఫస్ట్ లో ఇవ్వడమే తప్పు అతను. అంత డబ్బు ఇప్పుడు వంగగీత గారు కూడా నుంచుంటున్నారు, ఎమ్మెల్యే గాని పవన్ కళ్యాణ్ గారు. వంగగీత గారు వస్తే అడుగుతాం మేము ఖచ్చితంగా. నువ్వు ఎవరిని అడిగి పెట్టావు మీటింగ్ అలాడదాన్ని పెట్టకూడదు, చెక్ ఇవ్వకూడదు, మాకు చెక్ ఇచ్చే దాంట్లో డబ్బులు లేవు. అయినా తప్పులే కదా. వంగగీత గారు అంటే ఎవరు గొప్ప ఏంటి? ఆవిడ గొప్ప, పదవికి ఆవిడ వస్తుంది. ఆవిడ గొప్ప, ఎవరికి ఆవిడ గొప్ప? నేను పెళ్లి ధర్మబాబు గారిని అడిగాను, మీకు ఓట్లు ఇవ్వరండి, మీకు ఓట్లు మీకు కూడా వచ్చిన వాళ్ళు వేయరని చెప్పాను. మా ఇంటికి వచ్చాను అతను, మొన్న ఓటు వేయమని వచ్చాను. ముందు టిప్పు మారేడు ధర్మబాబు గారు ఏమంటే వేసాం, అయిపోయింది. ఇప్పుడైతే వెయ్యం, ఖచ్చితంగా వెయ్యం. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాలేదు ఇంకో టిప్పు, మళ్ళీ టిప్పు ఓట్లకి వెళ్ళాం మేము. వెయ్యం, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, వెయ్యం అంతే. నిజాయితీ ఎత్తాం, గెలవకపోతే వేస్తారా ఓటు వెయ్యం ఇంకెవరికని. ఏం చెప్తున్నాను, ఎవరు అసలు నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఏంటి? నమ్మకంతో మనం వేస్తున్నాం, దేవుడి నిర్ణయం అంతా, అంతే. మనం ఏం చేయలేం. ఏ అతను గెలిస్తేనే ఉంటది. ఏడు ఎన్నాళ్ళు మగపిల్లలకి ఉద్యోగాలు అయినప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇస్తారండి? మనలో అనమాట. ఎన్నాళ్ళు పోషిస్తాం ఎవరినన్నానే. ₹1,00,000 ఇస్తాం అంటున్నారు వైసీపీ వాళ్ళు, డబ్బులు ఇస్తాం. 2 లక్షలు ఇచ్చినాయి ఏమండి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఏం నేను ఎవరు కూడా అనవసరం. నేను చెప్తున్నా, ఈ డిప్ కానీ పవన్ కళ్యాణ్ గెలకపోతే అంత అభిమానం దేనికి పవన్ కళ్యాణ్ గారు? మనం ఏముంది, ఇప్పుడు జగన్ గారికి గెలిచారు, అతనికి అవకాశం ఇచ్చారు, అందరూ ఏదో చేశాడు. ఆయనకి దోస్తుంది ఆయన చేశాడు, ఈయన దోస్తుంది ఈయన చేస్తాడు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చెడ్డోడు అనో, ఈయన మంచోడు అనో, ఈ మంచోడు అని. ఇప్పుడు ఇతనికి ఏమి ఇవ్వలేదు కదా, ఏం చెయ్యకపోయినా ఎన్నాళ్ళు పెట్టి చేస్తున్నాడు ఆయన పరిపాలన మళ్ళీ అనమాట. ఎంతమంది రైతులకు ఇచ్చాడు, ఇప్పుడు ఈయన ఇచ్చాడు. జగన్ గారు గెలిచారు మళ్ళీ అనమాట. గెలిచిరండి ఇసుక తాపిమిత్రులు, మేము తాపిమిత్రుల భార్య నేను ఇసుకలు ఎక్కడ వేసారు. ఏదో మాట్లాడేటోళ్ళు ఏదో బతికారు, కానీ చాలా మంది మేస్తులు ఊర్లో చచ్చిపోలేదా. తర్వాత కరీనా వచ్చింది. మా ఇంట్లోనే మా తమ్ముడు చిన్న పిల్లడు చచ్చిపోయాడు, ఆ భార్య నీళ్ళు వేసుకుని ఉండిపోయింది అలాగా. ఒక కొడుకు దారి తని లేదు, పెద్ద హాస్పిటల్ అసలు పట్టించుకోలేదు వెళ్ళిన మనిషిని. ఏంటి అసలు మాకు పెద్ద హాస్పిటల్ అంటే వెళ్తాం, ఇక్కడే సురక్షాకే వెళ్తాం. ఆ కరీనా ఏంటో కూడా వెళ్తాం. ఏదో వచ్చింది పోయాడు అయిపోయింది. కొంచెం ఎవరికి దారిలు పెట్టారు మళ్ళీ అనమాట. భూమి ఉన్నవాడికి ఇవ్వకూడదు పింఛని, లేనోడికి ఇవ్వాలి. చదువుకునే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు, అలాంటి అందరికీ ఎవరైనా పెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఇలాగే నిలదెత్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు పెట్టలేదనుకో, ఆయన అలాగే నిలదెత్తాం. ఆయన అలాంటి మనిషి కాదని అనుకుంటున్నాను. గెలాలి, మనం అందరం కలిపి గెలిపించుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిఠాపురంలో, ఈసారి ఏంటి ఎవరికి అవకాశం వస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి అండి. పవన్ కళ్యాణ్ అందరికీ వస్తామండి. ఏంటమ్మా అంత నమ్మకం ఏంటి ఆయన? అంత నమ్మకం కాదండి, చాలా దెబ్బ అయిపోయామండి ఇతను కేసి. ఎందుకంటే మరి ఇంత నష్టపోతే ఎక్కడ ప్రభుత్వం బతుకుతామండి? 600 మినపప్పు అండి, 1500 బియ్యం మూట అండి, ఎక్కడ బతుకుతాం చెప్పండి? ఆదాయం తక్కువ అండి. కరెంట్ బిల్లు ప్రత్యేకంగా మేము 4 ఏళ్ళు కడుతున్నామండి. 4 ఏళ్ళు కట్టినందుకు 15,000 వస్తే సంవత్సరం ఇచ్చండి, 15,000 తీసేయండి అతను. మరి ఏంటండి అది ప్రభుత్వం? కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి, అతను కడతలేదు కదా, మనమే కదా కడుతున్నామండి. అతను తీసేయండి, మరి ఏంటండి ప్రభుత్వం? ఇంకేంటండి? పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం చేస్తాడంట. న్యాయం చేస్తారని అనుకుంటున్నామండి, చెయ్యకపోతే ఏం చేయలేమండి. ఇంకా మరి చేస్తారని ఉందండి. అతను వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదండి, మనకి ప్రభుత్వం బాగా చెయ్యాలండి. ఇవన్నీ ఇవ్వడం మానేసి ప్రభుత్వం బాగా చేస్తే మాకు చాలండి, ఎవరు వచ్చినా పర్వాలేదు. అది పవన్ కళ్యాణ్ మరి ఈసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు, వైసీపీ అంతా నాయకులందరూ ఇక్కడే దిగి ఇంటికి ₹1,00,000 ఇస్తాను కూడా రెడీ అయ్యారు. మరి ఏంటి ఈసారి తీసుకుంటారా? తీసుకుంటామండి, తీసుకుంటామండి. ఎత్తే ఎందుకు తీసుకోమండి? ఏమైందండి? తీసుకుంటామండి, తప్పేమి లేదండి. తీసుకుని ఎవరికి వేస్తామో మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తామండి, అంతే కదండి. మా చెయ్యి ఎవరికి వెళ్తా వాళ్ళకి వేస్తామండి, అంతే కదండి. అదండి మా అభిమానం ఉన్నాక మా చెయ్యి ఎక్కడికి వెళ్ళింది అనుకుని అక్కడికి వేస్తామండి. అదండి మా అత్తయ్య గారు పింఛని వస్తుంది అంతే. మా ఇంట్లో ఇంకేమీ లేవండి, మేము ఎక్కడోళ్ళమే. ఆయనతో ఇచ్చారు, ఫోటో తీసుకున్నాడండి అతను. ఇచ్చామని చెప్పండి, 1,80,000 ఎంత ఇచ్చాము. మీ అత్తయ్య గారు పింఛని మాకే ఓటు వేయాలని ఇచ్చారండి. మరి అలా తప్పు కదండి, మరి ఇది అదైతే కరెక్ట్ కాదు కదండి. అదండి ఇచ్చారండి, పింఛని ఎవరైనా ఇస్తారండి. వాళ్ళకి ముసలోళ్ళకి పింఛని ఇవ్వకపోతే ఏమి ఉండదండి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చి ఇస్తుంది. అదండి అవునండి. అది ఇవన్నీ ఇవ్వడం మానేసి ప్రభుత్వం బాగా చేయండి. ఇది ఎవరు అభివృద్ధి చేయాలండి.
ఉద్యోగాలు ఇవ్వాలండి. ఉద్యోగాలు లేని వాళ్ళకి చదువులు బాగా చదువుకోవాలి పిల్లలు. బాగా మాకు సరుకులు మాత్రం తగ్గించాలండి, అంతే మేము కోరుకునేది. కరెంట్ బిల్ తగ్గించాలండి. గ్యాస్ 1200 అండి. ఆడు 600 అయితే అండి 300 వేసేవాడు అతనండి చంద్రబాబు నాయుడు. ఏదండి ఏం వేసాడండి అతను? ఏమీ ఈసారి అయితే ఈసారి ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నారు. అనుకుంటున్నాండి. అదండి వస్తే చేస్తాడంటారా మరి? చేస్తాడండి. ఏం చేస్తాడండి? అతని ఇష్టం, ఆయన ఇష్టం. అవకాశం ఇద్దామండి. అది మనకైతే పిడాపరా నుంచున్నాడు. మాకు తెలుసా పిఠాపురంలో నుంచున్నాడు కాబట్టి మీరు గెలిపిస్తారు. గెలిపిస్తామండి. ఆయన దేగుర్తో తెలుసా మీకు? ఎందుకు తెలదండి? గ్లాస్ అండి. లాస్ట్ టైం ఎవరికేసారు? ఎవరికేసామండి? ఎవరికేసామా అది అనవసరం అండి. అది పోయిందండి. ఇంకా ఇప్పుడు మాత్రం గెలిచాడు కదా అతని కేసం. గెలిచాడు కదండి అతని కేసం. ఇప్పుడు వేయం కదండి. ఇప్పుడు అస్సలు వేయమండి. మీరు ఏం చెప్పండి, మీరు ఎక్కడంటే పెట్టండి, వేయమండి.